న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. అనాదిగా అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ పండుగగా జరుపుకునే రక్షాబంధన్ కార్యక్రమం ప్రతి ఏటా శ్రావణ మాసం పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. వనపర్తి జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమిని అంగరంగ వైభవంగా ఆడపడుచులు జరుపుకున్నారు. ముఖ్యంగా ఎంతో ఆనందోత్సాహాల మధ్యన ఈ పండుగ కోసం అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు అక్కా చెల్లెళ్ళంతా మార్కెట్లో వెలిసిన షాపులకు వెళ్ళి తమకు నచ్చిన రాఖీలను ఏరి కోరి కొంటున్నారు. వాటితో పాటే స్వీట్స్ను కూడా కొంటున్నారు. ఆ శుక్రవారం నుండే తన అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు ఎంతో ఉత్సాహంగా పుట్టింటికి వెళ్లేందుకు బస్సులు ఎక్కేందుకు బస్టాండ్లలో బారులు తీరి మహిళలు కనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు చేసినందున ఇది కూడా మహిళలకు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు ఉచితంగా వెళ్ళేటటువంటి సదుపాయం ఉండడం వల్ల ఎక్కువ మంది ఈ రాఖీ పౌర్ణమిని జరుపుకునేందుకు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఎంతగానో ఈ కార్యక్రమంలో సంబరంగా పాల్గొంటున్నారు. ఈసారి రాఖీలలో అన్నయ్య, భాయ్, బ్రో, అలాగే బ్రదర్ అనేటటువంటి పేర్లు గల రాఖీలను కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు రాఖీలు అమ్మే షాపుల యజమానులు చెప్పారు. ఎందరో మహిళలు సోదరులకు ఈ రాఖీ పండుగ సందర్భంగా వారికి రాఖీలను కట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా వనపర్తి ఆర్టీసీ డిపోలో కూడా ఈ రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.